హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! ఈరోజు మనం ఈ వీడియోలో రంగోలీ పౌడర్‌తో ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. రంగోలీ పిండితో. అందరూ రంగోలీసు మామూలుగా పెన్సిల్‌తో కానీ, పెన్‌తో కానీ, చాక్ పీస్‌తో కానీ వేస్తూ ఉంటారు కదా! వాటిల్లో వాళ్ళు చాలా బాగా డిజైన్స్ వేస్తారు. కానీ ముగ్గు పిండితో ర ముగ్గు వేయడం చాలామందికి తెలియదండి. అది ఎవరైనా సరే నేర్చుకోవాలి అనుకుంటే అలాంటి వారికి ఈ వీడియో బాగా పనికొస్తుందండి. నేను ఈ వీడియోలో బేసిక్స్ చూపిస్తున్నాను. రంగోలీ పొడితో రంగోలీ మీరు వెయ్యాలి, నేర్చుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియో మొత్తం కంప్లీట్‌గా చూస్తే గనక మీకు అర్థమవుతుందండి. దీంట్లో ఓన్లీ బేసిక్స్ వరకు నేను ఎలా ముగ్గు పొడి పట్టుకొని గీత గీయాలి అనేది చూపించాను. చూడండి. మొదట ముగ్గు పిండిని అట్లా వేళ్ళతో తీసుకోవాలండి. తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! పైనున్న బొటన వేలితో దాన్ని రబ్ చేస్తూ ఇట్లా ముందుకి కదిలిచ్చాలనమాట. అంటే మనకి ఏలు మీద ఉన్న ముగ్గు పిండి మొత్తాన్ని కూడా ఇట్లా పైన ఏలు ఇట్లా జరుపుతూ కదిలిస్తూ ఉంటే మీకు రంగోలీ పౌడర్ అనేది కిందకి జారుతూ ఉంటుంది. నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండీ! పౌడర్ అట్లా రబ్ చేస్తూ ఉంటే మీకు వస్తుందనమాట. ముగ్గు పిండి అట్లా కిందకి జారుతుంది. మీకు అర్థమవుతుంది కదా! ఇప్పుడు నేను మీకు కింద ఏసి చూపిస్తానండి. ఇట్లా పట్టుకొని 2 ఏళ్లతో మీరు కింద నేను చెప్పిన విధంగానే చెయ్యిని మూవ్ చేయాలనమాట. అంతే. ఇప్పుడు నేను మీకు చూపిచ్చాను కదా! ఏళ్ళతో అట్లా రబ్ చేసుకుంటూ మీరు ఎటు సైడ్ అయితే గీత పెట్టాలో అటు సైడ్‌కి చేతిని కలిపిస్తూ ఉండాలి. ఇప్పుడు మీకు స్ట్రెయిట్ లైన్స్ చూపిచ్చా గదండీ! అలాగే మనం ఒకే సైడ్ ఉండి మళ్ళా వేరే సైడ్‌కి స్ట్రెయిట్ లైన్స్ అనమాట. ఇట్లా. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకే సైడ్ ఉండి అన్ని వైపులకి గీసేలాగా గీతలు ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలండి. ఎవరైనా రంగోలీ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ప్రాక్టీస్ గీతలతోనే చేయాలి. తర్వాత క్రాస్‌గా లైన్స్ అట్లా గీసుకోవాలి. ఇవి ఏంటి అంటే మనం ఒకే చోట ఉండి ఇట్లా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఎటు సైడు నుంచైనా గీతలు గీసేలాగా మనకి బాగా ప్రాక్టీస్ అవుతుందండి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ మీరు ఇలా లైన్స్‌ని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మీరు గీతల వరకు ఇందాక చూపిచ్చాను గదండీ! స్ట్రెయిట్ గీతలు, నిలువు గీతలు. ఇప్పుడు జిగ్‌జాగ్ టైప్‌లో కూడా ప్రాక్టీస్ చేయాలి. మీరెప్పుడైనా సరే ఇట్లా ఫస్ట్ థింగ్ మాత్రం లైన్సే ప్రాక్టీస్ చేయండి. అవి చిన్నగా పెట్టడానికి, పెద్దగా పెట్టడానికి, అలాగే ఈక్వల్ డిస్టెన్సు వచ్చేలాగా. ఇప్పుడు నేను గీసిన దానికి జిగ్‌జాగ్ లైన్‌లో మళ్ళీ చిన్నది గీశాను కదా! అది వచ్చే లైన్ కూడా ఈక్వల్‌గా రావాలనమాట. అట్లా వచ్చేలాగా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత వంపుగా వచ్చేలాగా చూసారా? ఎస్ టైప్‌లో నేను కొంచెం వంకరగా పెడుతున్నాను చూడండి. అలాగే రివర్స్‌లో ఎస్, నార్మల్‌గా ఇట్లా. అట్లా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే, మనకి చెయ్యి అనేది బాగా తిరుగుతుందనమాట. వంపులు తిప్పడానికి గానీ, మనం ఫ్లవర్స్ ఏసేటప్పుడు గానీ, అట్లా ప్రాక్టీస్ అవ్వడానికి ఇప్పుడు నేను చేపిచ్చినియన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. అలాగే మనం సర్కిల్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇదే కొంచెం ఇంపార్టెంట్ బాగా నేర్చుకోవాల్సిందండి. గీతలు గీయడం కానీ, ఈ వంపులు అయన్నీ కొంచెం ఈజీగానే వచ్చేస్తూ ఉంటాయి. కొంతమందికి ఇట్లా రౌండ్స్, సర్కిల్ గీయడం అనేది చాలామందికి రాదండి. అది కొంచెం వంకరొస్తుంది. మాకు అట్లా గీయడం రావట్లేదు అంటారు. ఏమీ లేదండి. అట్లా రావాలి అంటే మనం ఎప్పుడైనా సరే ఏ సర్కిల్ కానీ, ఏ వంపు కానీ గీయాలంటే మన చెయ్యిని అటు పక్కకి తిప్పాలి అంతేనండి. అదే చూడండి మీరు నేనేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మనం ఏ షేప్ అయితే గీద్దామనుకుంటున్నామో అటే సైడు మన చెయ్యి కూడా మూవ్ అవుతుంది. మన హ్యాండ్ తిప్పేదాన్ని బట్టి మనకు డిజైన్ వస్తుందండి. రౌండ్ అయినా అంతేను, హాఫ్ సర్కిల్ అయినా అంతేను. మీరు ఫస్ట్ రౌండ్స్‌కి ముందు హాఫ్ సర్కిల్స్ గీయడం ప్రాక్టీస్ చేయండి. హాఫ్ సర్కిల్స్ గీసిన తర్వాత మీరు రౌండ్స్ ప్రాక్టీస్ చేస్తే గనక చక్కగా నీట్‌గా వస్తాయండి.
మీకు చెప్పాను కదా! ఒకే సైడ్ ఉండి అన్ని సైడులకి అంటే ఆపోజిట్‌కి ఇటు కార్నర్ నార్మల్ సైడు 2 పక్కల ప్రాక్టీస్ చేస్తేనే ముగ్గు మీరు ఏయడానికి చాలా ఈజీగా వస్తుందండి. అట్లా మీరు చేసే ప్రాక్టీస్‌ని బట్టి మీకు చెయ్యి తిరుగుతుందనమాట. మనం ఏ డిజైన్ వెయ్యాలన్నా కూడా చెయ్యి ఎటైతే మూవ్ అవుతూ ఉంటుందో మన హ్యాండుని మూవ్ చేయాలి. చూసారు గదా! అట్లా. లేదంటే ఆపోజిట్ గానీ, స్ట్రెయిట్ గానీ, వంపు కానీ ఏవైనా సరేనండి. మన చెయ్యి మూవ్‌మెంట్ ఉంది చూసారా? నేను చెయ్యి మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో. అట్లా మూవ్ అవుతూ ఉంటుంది. మన హ్యాండ్ మూవ్ అయ్యేదాన్ని బట్టే మనకి రంగోలి అనేది కరెక్ట్‌గా వస్తుందనమాట. ఇప్పుడు రౌండ్ గీయాలన్నా గూడా అంతే. మన హ్యాండ్ అట్లా రౌండ్‌గా తిరగాలి. చూడండి. అట్లా. అట్లా. చూసారు గదా! అట్లా మనం చెయ్యి ఏ డిజైన్ కావాలంటే అదే డిజైన్‌లో రౌండ్‌గా గానీ, ఎట్లా అయినా సరే మన చెయ్యి తిరిగేదాన్ని బట్టి మనకి మనం రంగోలి చేతిలో నుంచి పౌడర్‌ని వదలడం నేర్చుకోవాలి. అలాగే ఆ చెయ్యి మూవ్‌మెంట్‌తో పాటుగా రంగోలి వదలడం నేర్చుకుంటే గనక మీకు రంగోలి ఏయడం పౌడర్‌తో వచ్చేస్తుందండి. ఇప్పుడు నేను చేపిచ్చినయి అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది చూడండి ఇట్లా 2 లైన్స్ ఇట్లా జాయింట్ చేస్తే మీకు లీఫ్ షేప్ కానీ, ఫ్లవర్స్ వేయాలన్నా ఇట్లాంటియన్నీ యూజ్ అవుతాయన్నమాట. అందుకని ఏ షేప్ అయినా సరే మీరు వెయ్యాలి అనుకుంటే గనక మనకి హ్యాండ్ మూమెంట్ అనేది ఫ్రీగా కదలాలి. అట్లా చెయ్యి ఫ్రీగా కదిలితే గనక మీకు ఈ పౌడర్‌తో రంగోలి ఏయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. చూసారా? నేను వీడియోలో చూపిచ్చాను గదా! నా హ్యాండ్ ఎట్లా తిప్పుతున్నానో, అట్లా తిప్పడం రావాలనమాట రంగోలి వేసేటప్పుడు కూడా. అట్లా తిప్పడం వస్తే గనక రంగోలి ఏయడం వచ్చేస్తుందండి. ఇప్పుడు నేను వీడియోలో మీకు చూపిచ్చినయి అన్నీ కూడా బేసిక్ అనమాట ఇవన్నీ. ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే ఎలాంటి వాళ్ళైనా సరే చక్కగా ముగ్గులు వేసేయొచ్చండి. చాలా బాగా వస్తుంది. చూడండి ఇప్పుడు వీడియోలో చూపించినయన్నీ మీరు రోజు ప్రాక్టీస్ చేసి చక్కగా ముగ్గులు వేసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్! ఎవ్వరైనా సరే ఇప్పుడు నా వీడియో చూసి స్టార్ట్ చేసినా సరే ముగ్గు వేయడం ప్రాక్టీస్ చేస్తే గనక తప్పకుండా మీరు కూడా ఇంతకన్నా బాగా వేయగలుగుతారనమాట. మీకు రంగోలీ పిండితో మీకు ముగ్గు వెయ్యాలి అని ఉంటే గనక తప్పకుండా ఈ నేను చూపించిన బేసిక్ అన్నీ కూడా ట్రై చేయండి. రోజు కొంచెం సేపు ట్రై చేశారంటే మీకు హ్యాండ్ అనేది బాగా చక్కగా మీ గ్రిప్‌లో ఉండి చక్కగా తిరుగుతుంది. అట్లా తిరగడం వచ్చింది అంటే మీకు రంగోలి ఏయడం వచ్చేస్తుందండి. కాపోతే నేను చూపించిన బేసిక్స్ మాత్రం బాగా ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా మీకు రంగోలి వచ్చేస్తుంది వేయడం. నేను నెక్స్ట్ వీడియోలో సింపుల్‌గా ఉండే గీతల ముగ్గులు కూడా చూపిస్తాను. నెక్స్ట్ పార్ట్‌లో మీకు నేను గీతలతో సింపుల్‌గా ఉండే చిన్న చిన్న ముగ్గులు కూడా చూపిస్తానండి. ఈ బేసిక్స్ వచ్చిన తర్వాత మీరు చిన్న చిన్నవి వేసుకోవడానికి వీలుగా ఉండే అపార్ట్మెంట్ రంగోలీస్ చూపిస్తాను. వీటిల్లో మీకేమన్నా డౌట్లుంటే మీరు తప్పకుండా నాకు కామెంట్ చేయండి. మీరు ఎలాంటి రంగోలీసు నా దగ్గర నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేస్తే కనుక నేను మీకు అలాంటి ముగ్గులు వేసి చూపిస్తానండి. ఇప్పుడు ఈ బేసిక్స్ అన్నీ నేర్చుకొని మీకేదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్స్‌లో అడిగితే ఏదైనా నేర్చుకోవడం రావట్లేదు అంటే వీటిల్లో నేను మీకు మళ్ళా నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తానండి. ఇది బేసిక్ వీడియో కదా! నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే గనక తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.